హాయ్ ఫ్రెండ్స్, మనందరికీ కూడా 75 డేస్ యాక్షన్ ప్లాన్ వచ్చింది. దాన్ని మనం ఏ విధంగా రికార్డులు నమోదు చేయాలో చిన్న వీడియో మీకు ఇవ్వదలుచుకున్నాను. ఇక్కడ మనం రికార్డ్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎఫ్ఎల్ఎన్ మీద అందరూ చాలా పకడ్బందీగా దీని మీద సూపర్విజన్ అనేది ఉంటుంది. అలాగే మన ఎఫ్ఎల్ఎన్ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని మనం కానీ మెయింటైన్ చేస్తే విద్యార్థులు కంపల్సరీగా నిపుణ్ భారత్ లక్ష్యాలని ఎఫ్ఎల్ఎన్ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో అది 2026 సంవత్సరానికి అందుకుంటారనే ఉద్దేశంతోనే ఈ ఎఫ్ఎల్ఎన్ యాక్టివిటీ 75 డేస్ ప్లాన్ మనకి ఇవ్వడం జరిగింది. అయితే వీటిలో భాగంగా ముఖ్యంగా మనం నిన్నటి నుంచి ఈ యాక్టివిటీస్ చేయాలని మనకి ఇంటిమేషన్ సర్క్యులర్ అనేది వచ్చింది. అయితే ఫస్ట్గా మనం మొన్న ఎఫ్ఎల్ఎన్కి సంబంధించి గ్రూపులు డివైడ్ చేశారు. వాటిలో మన సబ్జెక్ట్ ప్రకారం మనం ఏ క్లాస్ డీల్ చేస్తున్నామో తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లీష్ మొత్తంలో వాళ్ళు ఎవరెవరు పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారో ఒక టేబుల్ ముందు మనం రాసుకుని ఉంచుకోవాలి. అందులో ముఖ్యంగా చూసినట్లయితే పేర్ల పరంగా కూడా రాసుకుంటే చాలా మంచి విషయం. అయితే ఇక్కడ ఏంటంటే మీరు సబ్జెక్ట్ వారీగా రాసుకున్నప్పుడు మనకి ఎఫ్ఎల్ఎన్ రిపోర్ట్ అనేది సర్వే కార్డ్ రిపోర్ట్ వచ్చింది, దాంట్లో చూసి రాసినట్లయితే సరిపోతుంది. ఇక్కడ మా క్లాస్ 3 13 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ 13 మందిలో ఒక అవతన CWSN విద్యార్థి తను ఆ రోజు రాలేకపోయాడు. తర్వాత ఇంకొక దిలీప్ అని ఒక అబ్బాయి కూడా రాలేదు, భవానీమాల ఏదో వేసుకోవడం కారణంగా. ఇప్పుడు వాళ్ళిద్దరిని కూడా నేను స్ట్రీమ్లోనే ఉంచడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ స్థాయి కూడా స్ట్రీమ్లోనే ఉంది. దాంతో కలిపి మీకు చెప్తున్నాను, తెలుగుకు సంబంధించి స్ట్రీమ్లో 2 ఉన్నట్టు, మిగిలిన 5 మాత్రం మౌంటైన్లోని, అలాగే స్కైలో 6 ఉన్నారు. మొత్తం 13 మంది అయ్యారు. అలాగే మ్యాథ్స్లో చూసినట్లయితే ఆ రోజు ఎగ్జామ్ పెట్టినప్పుడు ఒక స్ట్రీమ్లో ఒకరు ఉన్నారు, మిగతాది మౌంటైన్లో ఒకరు, మిగిలిన 9 మంది స్కైలోనే ఉన్నారు. వీళ్ళు బాగానే చెప్పగలిగారు. అయితే ఇంగ్లీష్కి వచ్చేసరికి ఆల్రెడీ 2 ఆబ్సెంట్ అయిన 2 కాకుండా ఇంకో 2 స్ట్రీమ్లో ఉన్నారు. అలాగే మౌంటైన్లో 5, స్కైలో 4 అని మొత్తం 13 మంది అయ్యారు. అంటే నాకు స్ట్రీమ్లో మాత్రం చూసినట్లయితే ఓవరాల్గా ఒక 2 మాత్రమే ఉన్నారు. 2తో పాటు ఇంకొక 2 మనం కానీ రెడీ చేయగలిగితే వాళ్ళు మౌంటైన్లోకి రాగలుగుతారు. ఇక్కడ క్లాస్ 5 కూడా నేను ఇంగ్లీష్ డీల్ చేస్తున్నాను. క్లాస్ 5 ఇంగ్లీష్లో 21 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళని కూడా నేను ఇలా స్ట్రీము, మౌంటైన్, స్కై కింద విడగొట్టుకుని ఉంచుకున్నాను. ఈ రకంగా మన దగ్గర ఎవరెవరు స్ట్రీమ్లో ఉన్నారో, మౌంటైన్లో ఉన్నారో, స్కైలో ఉన్నారో వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ పేర్లు తెలిసినట్లయితే వాళ్ళకి మనం గ్రూపులు డివైడ్ చేసినప్పుడు కృత్యాలని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ విద్యార్థులు మనం ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా మీరు కూడా ముందుగానే ఈ గ్రూపులు డివైడ్ చేసుకోండి. మనకి 3 గ్రూపులు ఉంటాయి, స్ట్రీమ్, మౌంటైన్, స్కై. ఈ విషయాన్ని మీరు ముందుగానే తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మనం వీటికి ఈరోజు సంబంధించి ఎఫ్ఎల్ఎన్ రిజిస్టర్లు ఎలా రాసుకోవాలో చూద్దాం. ఏ విధంగా రాసుకోవాలంటే ఈరోజు 8వ తారీఖు నుంచే మనకి షెడ్యూల్ స్టార్ట్ అయింది కనుక అక్కడ క్లాసు, మనం టైము, యాక్టివిటీ. క్లాస్ ఎందుకు పెట్టారంటే కొంతమంది 3, 4, 5 క్లాసెస్ డీల్ చేస్తూ ఉంటారు కనుక వాళ్ళకి వీలుగా అక్కడ క్లాస్ కూడా మెన్షన్ చేశాను. నేనైతే 3, 5 చెప్తాను. 5th క్లాస్కి నేను ఇంగ్లీష్ చెప్తున్నాను కనుక 3rd క్లాస్కి 4 సబ్జెక్ట్స్ నావే. తర్వాత ఇక్కడ చూసినట్లయితే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే సంభాషణ, టైం టు టైం అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. నీకు ఆనందం కలిగితే ఏం చేస్తావు, అదే మౌంటైన్ గ్రూప్కి అడవి గురించి, నేనే రాజు అయితే ఏం చేస్తావు, ఈ రకంగా అడిగినప్పుడు రిమార్క్స్ అనేది ఎందుకు ఇచ్చానంటే ఎవరైనా ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు మీరు రికార్డ్ చేసుకోండి. అలాగే వాళ్ళు మనం నెక్స్ట్ క్లాస్లో ఉపయోగించుకోవచ్చు. అలాగే స్ట్రీమ్ గ్రూప్లో సంబంధించి ఆ రోజు వాళ్ళు టార్గెట్ రీచ్ అయ్యారా లేదా కూడా మీరు ఆ రిమార్క్లో రాసుకోవచ్చు. ఈ రకంగా తెలుగుకు సంబంధించి ఒక 4 అంశాలు: కథ, పాఠ్యాంశం, విధి విధానాలు, చార్ట్ రీడింగు, ఆటలతో స్టార్ట్ అవుతాయి, అలాగే పూర్తవుతుంది. అది మనకి 1:55 వరకు, ఇంచుమించు 1:50 వరకు ఉంటుంది. ఆ 1:50 నుంచి గణిత సంబంధించిన కార్యక్రమాలు చేయాలి. ఇది మధ్యాహ్నం అంతా మనకు 1 గంట నుండి 3:30 వరకు ఈ పనులనే ఉంటాయి. అలాగే ఇక్కడ చూసినట్లయితే మీరు గణితానికి సంబంధించి అంకెల పరిచయం, సంఖ్యావాచకం, గణిత సంభాషణ, తర్వాత కట్టలు చిల్లర పరిచయం అనేది అక్కడ ఉంటుంది. అక్కడ స్ట్రాలు ఉపయోగిస్తారు, చింతపిక్కలను ఉపయోగించుకోవచ్చు. అంటే కట్టలు కనుక
స్ట్రాలను లేకపోతే అగ్గి పుల్లలు లేకపోతే ఐస్ పుల్లలను కూడా ఉపయోగించి మీరు రబ్బర్ బ్యాండ్లు ఇచ్చి కట్టలు కట్టించి వాటి ద్వారా అంకెలు చేయిస్తారు. అదే స్కై గ్రూప్కి అయ్యేసరికి దానికి సంబంధించి కూడికలు, మౌంటైన్ గ్రూప్కి ఓరల్ మ్యాథ్స్ అడగచ్చు. అదే అట్ ద సేమ్ టైం స్కై గ్రూప్కి చిన్న చిన్న వర్డ్ ప్రాబ్లమ్స్ ఇచ్చి ఒక 2 లైన్లు ఒక లైన్లో వాళ్ళు వర్డ్ ప్రాబ్లం రాసే విధంగా తయారు చేయొచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఇంగ్లీష్కి వచ్చేసరికి నాకు ఇక్కడ 2 క్లాసులు కూడా ఇంగ్లీష్ కలిపి నేను చెప్పదలుచుకున్నాను. అంటే ఇంచుమించు మన క్లాస్లో ఒక 34 మంది అవుతారు. అయినప్పటికీ కూడా అది కంబైన్ చేసి చెప్పడానికి వీలుగా ఉంటుంది. ఎందుకంటే మధ్యాహ్నం అంతా వాళ్ళకి ఇంగ్లీష్ ఒకే క్లాస్లో తీసుకుని ఇలాగ మీరు గ్రూపులు చేసినట్లయితే 3, 4, 5 క్లాసెస్కి ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ చెప్పుకున్నట్లయితే ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే 3, 4, 5 క్లాసెస్కి సంబంధించి యాక్షన్ ప్లాన్ అనేది ఒకటే ఉంటుంది, మెటీరియల్ కూడా ఒకటే ఇంచుమించు ఉంటుంది. కనుక మనం ఇంకా ఈజీగా సులువుగా టార్గెట్ ఏదైతే ఉందో అది రీచ్ అవ్వగలుగుతాం. ఇక్కడ చూసారా మీరు 3, 4, 5 క్లాసెస్కి 2 మనకి ఇంటర్వెల్ తర్వాత 240 to 245కి పిక్చర్ టాక్ ఉంటుంది. పిక్చర్ టాక్లో ఏం చేస్తారంటే డిస్క్రైబింగ్ వన్ పిక్చర్ అని చెప్పి ఇచ్చారు. అలాగే 2 తర్వాత లెటర్ రికగ్నైజేషను, ఇక్కడ లెటర్ ఏబీసీని పరిచయం చేస్తారు. ఏబీసీతో ఫ్లాష్ కార్డ్స్ అనేవి అందుబాటులో పెట్టుకుని స్ట్రీమ్ గ్రూప్కి బాగా ఏబీసీ ఇస్తారు. అదే మనకు మౌంటైన్ గ్రూప్కి వచ్చేసరికి ఏబీసీ వర్డ్స్ అడుగుతారు. అదే మనకి స్కై గ్రూప్కి వచ్చేసరికి ఏబీసీ వర్డ్స్తో పాటు మ్యాచింగ్ పెయిర్, ఆ వర్డ్స్ ఎక్కువగా ఏతో ఏ వస్తాయి, బీతో ఏ వస్తాయి, సితో ఏ వస్తాయి అనే వర్డ్స్ని కూడా చెప్పించడం ద్వారా మీరు చేయొచ్చు. ఈ రకంగా లెటర్ రికగ్నిషన్ అవుతుంది. ఇది చాలా ఉపయోగకరంగా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడే స్కై గ్రూప్లో ఉన్న విద్యార్థులు వాళ్ళకు కూడా ఒక పదును పెట్టినట్టు వాళ్ళ స్థాయిని కూడా ఒకసారి ఒక రీకాల్ ఒక సెషన్లా ఉంటుంది. కనుక వాళ్ళు కూడా తరోగా ఇప్పుడు రీకాల్ సెషన్ ఉంటూ అన్ని గ్రూపులకి కలిపి మనం ఒకేసారి బోధిస్తున్నాం కనుక అందరూ కూడా తరోగా నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. స్ట్రీమ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఇది మంచి మోటివేషన్ కూడా అందిస్తుంది. వాళ్ళు కూడా త్వరగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ 2:55 to 3:05 వరకు గేమిఫికేషన్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు. అలాగే లెటర్స్ ఇన్ ద క్లాస్ రూమ్లో లెటర్స్ ఐడెంటిఫై చేయడం, అలాగే బోర్డు మీద చార్ట్లో ఉన్న వర్డ్స్లో అందులో ఏం చూపించమండం, వాళ్ళు ABCలను రికగ్నైజ్ చేసే విధంగా మనం ప్రోత్సహిస్తాం. ఆ తర్వాత 2:55 అయిపోయింది కనుక 3:05 to 3:30కి ఏంటంటే ఇక్కడ మీరు టైం చూడకుండా ఒక 5 అంశాలు మనకి ఉంటాయి. ఏంటంటే పిక్చర్ టాకు, లెటర్ రికగ్నైజేషన్, ఏబీసీ, గేమిఫికేషను, వర్డ్ రీడింగ్కి వచ్చేసరికి ఆ రీడ్ ఏబీసీతో ఉన్న వర్డ్స్ని వాళ్ళు చదవగలగాలి. అలాగే మనం దానికి టెక్స్ట్ బుక్స్తో కానీ లేకపోతే ఫ్లాష్ కార్డ్స్ కానీ FLN కార్డ్స్ని కానీ ఉపయోగించుకుని వాళ్ళ చేత మనం ఆ పదాలు చదివిస్తాం. అలాగే స్కై గ్రూప్ విద్యార్థులకైతే మ్యాచింగ్స్ ఇవ్వచ్చు. అలాగే ఇంకా వాళ్ళు ABCతో ఉన్న వర్డ్స్ని పిక్చర్స్ని ఐడెంటిఫై చేయాలి. అలాగే సెంటెన్స్ ట్రిప్ ఏంటంటే ఇక్కడ మనం స్ట్రీమ్ గ్రూప్ మనం టార్గెట్ చేసుకుంటాం కనుక ఎక్కువగా వాళ్ళ చేత చిన్న సెంటెన్స్ ఐ యామ్ ఏ బాయ్, దిస్ ఈజ్ ఏ బాయ్, ఐ యామ్ ఏ గర్ల్, ఐ యామ్ ఏ ఉమెన్, ఐ యామ్ ఏ మ్యాన్ ఇలాంటివి ఏమైనా చెప్పిస్తూ ఒక 3-4 సెంటెన్సెస్లో ఆ రోజుకు సంబంధించి ఒక 10 టైమ్స్ రిపీట్ చేయించడం వల్ల వాళ్ళు అక్కడ సెంటెన్స్ని కూడా ఫామ్ చేయడం నేర్చుకుంటారు. అలాగే మౌంటైన్ గ్రూప్ కూడా ఇలా సెంటెన్స్ను చేయాలి. ఇక్కడ మీకు మౌంటైన్ గ్రూపు స్కై గ్రూప్కి ఏం చేయాలో కూడా మనకి PDFలో ఉంది, దాన్ని మీరు రాసుకోండి. ఈ విధంగా ఏదైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను చేస్తాను. ఈ రిమార్క్స్ కాలంలో ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ కానీ అయితే ఇంకా అందుకోలేని విద్యార్థులు కానీ మనం ఇవ్వాలి. సంఖ్యావాచకాలు మనకి ఈ ABCDలు చార్ట్లు మనకు చాలాసార్లు ఇచ్చారు. వాటినే మీరు 8 విధాలుగా చదివించడం అనేది ఒకటి ఉంది. కనుక జిగ్జాగ్గాను కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడి, కింద నుండి పైకి, పై నుండి కిందకి ఈ విధంగా చదివిస్తూ వారి యొక్క స్థాయిని మీరు అంచనా వేయండి. ఈ రకంగా ఈరోజు ఇది 8వ తారీఖు రాయవలసిన రికార్డు ఈ విధంగా ఉంది. మీరు 2 పేజీల్లో రాసుకుంటే ఇంకా క్లియర్గా ఉంటుంది. నేను కూడా రేపటి నుంచి 2 పేజీల్లో రాద్దాం అనుకుంటున్నాను. ఈ రకంగా మీరు తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లీష్కి సంబంధించి మనకిచ్చిన PDF ప్రాప్తికి మీ కృత్యాలు అనేవి చేసుకోండి. ఏమైనా మంచి కృత్యాలు ఉన్నప్పుడు వాటిని రికార్డ్ చేసి కూడా ఉంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.